హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బందోస. దోశ పిండిని నానబెట్టే పని లేకోకుండా సింపుల్గా బందోసాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్స్కి సింపుల్గా చేసుకుని ఈ బందోస ఇందులోకి టొమాటో చట్నీ కాంబినేషన్లో ఈ బందోస సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ అటుకులు, 1 కప్పు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో మిగతా వాటిని కూడా తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అర్ధగంట పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు టొమాటో చట్నీ కోసం స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద టొమాటోస్ని యాడ్ చేసుకొని 5 లేదా 6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక చిన్న అల్లం ముక్క, 4 పొట్టు తీసిన వెల్లుల్లి, కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా టొమాటో మొత్తం మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే కడాయిలోకి మరొక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను తుంచి యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. టొమాటో చట్నీ రెడీ. ఇప్పుడు ఈ టొమాటో చట్నీ పక్కన పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే పలుచగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్, 1 కప్పు తురుముకున్న క్యారెట్, వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలండి. వంట సోడాని యాడ్ చేయడం వల్ల బందోస అనేది బాగా పొంగుతుంది. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పోపు వేసుకుంటాం కదండి. చిన్న తడకా ప్యాన్ ఒకటి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని 2 గరిటెల బందోస బ్యాటర్ని వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఒకవైపు బాగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టుకొని రెండో వైపు కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, 2 వైపులా ఎంత చక్కగా కాలిందో. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈ బందోసాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరో బందోసని కూడా వేసి చూపిస్తున్నాను, చూడండి. మార్నింగ్ టిఫిన్స్కి ఎటువంటి హడావిడి లేకోకుండా సాఫ్ట్ అండ్ టేస్టీ ఈ బందోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్గా ఉండే ఈ బందోసల్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. అబ్బా అనాల్సిందే. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.